హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈ వీడియో స్పెసిఫికల్లీ ఇండియన్ యూత్కి, అది కూడా ఎస్పెషల్లీ 22 ఇయర్స్ ఏజ్ నుంచి ఒక 33 ఏజ్ వరకు కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో బేసిక్గా ఈ వీడియో ఏంటంటే, మీరు గమనించినట్లయితే ఈ మధ్య మీరు చాలా బాగా మీరు అబ్జర్వ్ చేసిన ఒక పాయింట్ ఏంటంటే ర్యాట్ రేస్. వాట్ ఈస్ ర్యాట్ రేస్? ర్యాట్ రేస్ అంటే ఏంటి? నథింగ్ బట్ అదేదో వాళ్ళు చెప్పిన మ్యాట్రిక్స్ టాపిక్స్ అవన్నీ కాదు. కానీ ర్యాట్ రేస్ అంటే ఏంటంటే బేసిక్గా నీకు జాబ్ వస్తుంది, అంటే ఒక 60 ఇయర్స్ కష్టపడి చదువుకుంటావు, నీకు నెలకి ఒక 20,000 10,000 వస్తాయి, ఒక హౌస్ ఈఎంఐలో కొంటావు, లేకపోతే పెళ్లి చేసుకుంటావు అప్పు చేసి. ఇలా ఏంటంటే నీకు లైఫ్ ఇరుక్కుపోతావు అనమాట. అంటే నువ్వు సంపాదించిన డబ్బులన్నీ కూడా ఈఎంఐలకో, నీ హాస్పిటల్ ఖర్చులకో, దీనికి ఇంకా నిలిపోతూ ఉంటాయి. ఇవన్నీ పోగా ఇంకా మైనస్లో ఉంటాయి ఎవ్రీ మంత్. ఇదేంటంటే ఈ లైఫ్ నీకు నచ్చదు, నీకే కాదు ఎవరికి నచ్చదు ఈ లైఫ్, అంతే కదా. సంపాదించిన రూపాయి కూడా చెత్త, లేకపోతే ఎవరికి బాగా కష్టం అనిపిస్తుంది కదా. సో సేమ్ థింగ్ ఇది ర్యాట్ రేస్ అంటే. హౌ టు ఎస్కేప్ ఇట్? దీని నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి? ఇది ఎస్కేప్ అయ్యే అవకాశము ఇండియాలో పుట్టుంటే 21 ఇయర్స్ నుంచి 32 ఏజ్ వాళ్ళకి చాలా హై ఛాన్స్ ఉంటుంది. ఎందుకో చెప్తాను చూడండి. ఇండియాలో అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఐటీ అనేది చాలా హై డిమాండింగ్, ఎక్కువ శాలరీ వస్తుందని. అలాగే ఎక్కువ వలటల్ ఉన్న జాబ్ కూడా అదే, అంటే ఎక్కువ ఈజీగా జాబ్ అయ్యే అవకాశం కూడా ఉంది డ్యూరింగ్ రెసిషన్. ఎనీవే, సో మీరు ఇండిట్లో మీరు గమనించినట్లయితే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ యావరేజ్ శాలరీ తీసుకుందాం. ఎందుకంటే కొంతమందికి శాలరీ 50 లక్షల కోటి రూపాయలు ఉంటాయి, కొంతమందికి ₹1,00,000 ఉంటాయి. సో మనం తక్కువ తీసుకోవద్దు, ఎక్కువ తీసుకోవద్దు. యావరేజ్ అంటే ఏంటంటే మీడియం అనమాట. లో ప్లస్ హై ఏవైతే వాల్యూ ఉంటుందో మీడియం వాల్యూ, ఇది తీసుకోవాలి యావరేజ్. ఆ యావరేజ్ తీసుకుంటే ఎంత వచ్చింది తెలుసా? సంవత్సరం మొత్తం మీద ₹4,38,090. దాన్ని డివైడ్ బై 12, ఎందుకంటే సంవత్సరానికి 12 నెలలు కాబట్టి. అలా ప్రతి నెలకి వేసుకుంటే ఎంత వస్తుందో తెలుసా? 36,900 5 పైసలు. సో ఇండియాలో ఈ కండిషన్లో 36,905 రూపాయల 5 పైసలకి ఏం వస్తుందో నాకైతే తెలియదు. ఈవెన్ మీరు హైదరాబాద్లో ఒక మంచి అపార్ట్మెంట్ రెంట్కు తీసుకున్నా కానీ మీరు నెలకు కట్టాల్సింది 25,000. అంటే మీకు వచ్చే 36,000లో 25,000 మీరు అద్దెకపోతే ఇంక మరి మీకేం మిగులుతుంది? ఇంక కనీసం 3 పూటలు తింటే ఫుడ్ మిగలట్లేదు. ఇది రియాలిటీ. సో దీన్ని ఎలా ఎస్కేప్ అవ్వాలి? చాలా మంది తెలియని ఆప్షన్స్ ఏంటంటే, అందరూ ఏంటంటే అమెరికా ఒక్కటే ఆప్షన్ అనుకుంటారు. కానీ మీకు తెలియని ఆప్షన్ ఏంటంటే, అమెరికాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ టైం లీగల్ కాదు. అమెరికాలో మీరు పార్ట్ టైం చేస్తే ఎప్పటికైనా రిస్క్, అది తప్పే. సో అది నేను చెప్పట్లేదు. సో వాట్ ఐ ప్రిఫర్ ఈస్, మీకు నిజంగా డిసిప్లైన్ అలవాటు అవ్వాలి, ఇన్ ద మీన్ టైం డబ్బులు కావాలి, ఇన్ ద మీన్ టైం స్కిల్ ఎడ్యుకేషన్ ఫ్రీ కావాలి అంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే జపాన్. ఇది ఎస్పెషల్లీ ఎవరికంటే 21 అంటే ఎవరైతే బీటెక్ ఎవరైతే ఫారెన్ కంట్రీలో చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఆప్షన్ ఇది. ఎందుకంటే అంత ఎంగేజ్ మీరు జపాన్ వెళ్ళగలిగితే, గుర్తుపెట్టుకోండి, ఎడ్యుకేషన్ చాలా యూనివర్సిటీ ఫ్రీ ఉన్నాయి చాలా వరకు కూడా. సో ట్రై టు ఏదో చాలా బేసిక్ టెస్ట్లు అవి ఉంటాయి, ఎంట్రన్స్ టెస్ట్లు, అవి అంత టఫ్ ఏం కాదు. నేను బాగా కనుక్కున్నాను. జపాన్ లెవెల్ నేను చాలా తక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే చాలా మంది తెలియదు ఆప్షన్ కూడా. సో జపాన్లో మీరు కనుక యూనివర్సిటీలో సీట్ రాగలిగితే మీకు అక్కడ పార్ట్ టైం లీగలే, మీరు యూనివర్సిటీలో ఫ్రీ ఎడ్యుకేషన్తో పాటు మీకు అక్కడ వచ్చే పార్ట్ టైంతో పాటు మీకు ఎక్స్ట్రా బోనస్ ఏంటంటే డిసిప్లిన్. జపాన్లో ఎవ్వరు ఒక్క నిమిషం కూడా లేట్కి వెళ్ళాడు, నాట్ ఈవెన్ సెకండ్. వాళ్ళు అంత పిచ్చి వాళ్ళకి డిసిప్లిన్ అంటే. సో అది నా ఫస్ట్ హై ప్రయారిటీ. సెకండ్ది, ఓకే వద్దు మేము చిన్నప్పటి నుంచి అంత డిసిప్లిన్ లేవు, కష్టం నా వల్ల కాదనుకుంటారా? ఓకే, సెకండ్ ఆప్షన్ కెనడా. ఇది ఎవరికంటే ఆల్రెడీ ఇండియాలో డిగ్రీ చేసేసి, అంటే ఒక ఉల్ఫా కాలేజ్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి కదా, ఏదో నామకే వాస్తి డిగ్రీ ఉంటాయి కదా, అక్కడ చదివిన వాళ్ళకి ఏంటంటే ఎలాగో జాబులు రావు కాబట్టి మీరు ఇంకో ఆప్షన్ ఏంటి, వేరే కంట్రీ వెళ్ళిపోతారు. ఇది చాలా కామన్, అందరికి తెలిసిందే. సో ఇంకొక వేరే కంట్రీ వెళ్ళిపోతారు. వీళ్ళకి ఆప్షన్ ఏంటంటే కెనడా, అక్కడ పార్ట్ టైం లీగలే. ఇంకోటి ఆస్ట్రేలియా, ఇంకోటి యూకే. ఎందుకంటే మీరు ఆ చెత్తకాలంలో చదివి ఇండియాలో ఆ నెలకి 30,000-40,000 జాబ్ చేసే బదులు మీరు యూకే లాంటి లేకపోతే ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఓపెన్గా చెప్పాలంటే బాత్రూమ్లు కలిగినా కూడా మీకు వచ్చే జీతం మీకు చాలా ఎక్కువ ఉంటుంది. బాత్రూమ్ కలిగినా కూడా, అంటే ఇది చాలా రియాలిటీ, చాలా ఓపెన్గా చెప్పేస్తున్నాను. ఎందుకంటే నేను విత్ రియాలిటీ డేటా మా ఫ్రెండ్స్ నేను చూసుకున్నాను, అంటే మీకు ఓపెన్ చెప్పాలి కాబట్టి. కెనడాలో, ఆస్ట్రేలియాలో ఆన్ యావరేజ్ మన ఇండియన్ సంపాదించేది ప్రతి నెల 2,000 పౌండ్లు. ఆ 2,000 పౌండ్లో 1,000 పౌండ్లు వాళ్ళ ఖర్చులకు వెళ్ళిపోతాయి, ఇది 50%, అది క్లియర్. ఆ మిగిలిన 1,000 పౌండ్లు మీరు డాలర్ రేట్ చూసుకుంటే, ఆస్ట్రేలియా చూసుకున్నా కానీ మీకు మిగిలేది నెలకి 60,000 నుంచి 65,000. కెనడా అయితే 80,000 నుంచి 85,000 ఆన్ యావరేజ్. సో చూసారా, అంటే వేరే కంట్రీస్లో మనము ఏ చెత్త పనులు చేసినా కూడా మనకి ఇండియాలో వచ్చే శాలరీ కన్నా 2 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఏంది అక్కడ చెత్త పనులు చేస్తే. మీరు ఇంకో విషయం గమనించాలి, మీకు రియాలిటీ ఇది, ఇంకో రియాలిటీ ఇది. మనకి యూకేలో వాళ్ళని ఎందుకు తరిమేసాం ఒకప్పుడు ఇండిపెండెన్స్? మన దేశానికి ఇండిపెండెన్స్ ఎందుకు వచ్చింది?
ఆ తెల్లవాళ్ళు చేసే అంటే బ్రిటిషర్స్ చేసే ఆకృత్యాలు భరించలేక మనందరం చాలా కష్టపడి ఒక 50 సంవత్సరాలు చాలా పోరాడి పాపం చాలా మంది ప్రాణాలు వదిలేసి మరీ తెచ్చుకున్నాం. ఎందుకు తెచ్చుకున్నాం? మన ఆత్మాభిమానం కోసం. కానీ ఇది ఈ రోజుకి కూడా 1950 నుంచి ఈ రోజుకి కూడా ఇదే ఇండియన్స్ చాలామంది ఈ ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టేసి యూకే వెళ్ళి అదే తెల్లవాళ్ళు ఎవరైతే మన మీద ఆకృత్యాలు చేశారో, ఎవరైతే మనం టార్చర్ పెట్టారో అదే కంట్రీకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో బాతులను గడుగుతున్నారు, అదే కంట్రీకి వెళ్ళి అక్కడ పైకి పనులు చేస్తున్నారు. అంటే మీరు రియాలిటీ గమనించినట్లయితే ఈ దేశభక్తి అనేది ఎక్కడుంది ఇప్పుడు? అంతే కదా. ఇప్పుడు నిజంగా దేశభక్తి ఉంటే మనం ఒకప్పుడు అంత టార్చర్ పెట్టినా మన ఈ భారతదేశ స్త్రీల మీద ఆకృత్యాలు చేసిన వాళ్ళ దేశానికి మనం ఎందుకు చేస్తున్నాం భాగ్య పనులు? ఎందుకంటే మీరు రియాలిటీ అబ్జర్వ్ చేస్తే ఈ ప్యాట్రియాటిజం అనేది చాలా టిపికల్ కాన్సెప్ట్, చాలా చాలా టిపికల్. మీరు దేశద్రోహం చేయనంత వరకు యువర్ ప్యాట్రియాటిక్. సో బేసికల్లీ ఏంటంటే ఇలాంటి కాన్సెప్ట్ పక్కన పెట్టేసి ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ది డే మన భారతదేశం చాలా గొప్పది. కానీ ఇప్పుడు థింగ్ ఏంటంటే మీరు ర్యాట్ రేస్ని ఎలా తప్పించుకోవాలి, ఈ కష్టమైన లైఫ్ నుంచి ఎలా తప్పించుకోవాలి, మన దేశం మన అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పుడు సిచ్యువేషన్ అంత గొప్పగా లేదు కాబట్టి వేరే కంట్రీస్ వెళ్ళాలి, ఎక్కువ మంది సంపాదించాలి, మళ్ళీ మన భారతదేశంలో మనం ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసుకోవాలి, మన కంట్రీ మనం డెవలప్ చేసుకోవాలి. ఇది ఓవరాల్ పాయింట్. అంతేగాని మనం యూట్యూబ్లో ఉన్న చెత్త వీడియోలు చూసి ప్యాట్రియాటిజం, వేరే దేశానికి వెళ్ళి మనం ఏంటి అక్కడ కష్టపడేది, ఇట్లాంటి చెత్త లాజికల్ని పక్కన పెట్టేసి ఫస్ట్ డబ్బు సంపాదించుకోవాలి, న్యాయంగా సంపాదించుకోవాలి. ఇంకో పాయింట్, ఇది ఎవరు చెప్పని పాయింట్. ఎలాగైనా డబ్బు సంపాదించాలంటారు, ఎలాగైనా కాదు, న్యాయంగా సంపాదించుకోవాలి. విత్ టాలెంట్, హార్డ్ వర్క్తో న్యాయంగా డబ్బులు సంపాదించుకోవాలి. ఇది నా సజెషన్స్. సో ఐ కైండ్లీ రిక్వెస్ట్ మన ఇండియన్ యూత్కి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఎస్కేప్ ఫ్రమ్ ద ర్యాట్ రేస్. ఓన్లీ ఆప్షన్ గో టు ఫారిన్ కంట్రీస్, ఎర్న్ ద మనీ, ఇన్వెస్ట్ బ్యాక్ ఇన్ ఇండియా. Let's make India great. Thank you so much. If you like this video, please don't forget to like, share and subscribe. Thank you.